అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అది నాకు కూడా తెలియదండి. పోలీసులనే నేను వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి అడగండి. ఎందుకంటే గాన అన్ని కుల సంఘాల వాళ్ళు వచ్చి సంఘీభావం తెలిపినారు, పరామర్శించినారు. అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చినారు, విద్యార్థి సంఘాల వాళ్ళు వస్తున్నారు. ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. అటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదు. ఆ కుటుంబంలో ఒక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో, అది నా సొంత గ్రామం కాబట్టి, ఆ బాధితులు కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు కాబట్టి నేను పోవాలా అనే ఉద్దేశంతో పోతే వాళ్ళు ఎందుకు అడ్డుకున్నారో వాళ్ళ రీజన్ కూడా లేకుండా అడ్డుకోవడం జరిగింది. కానీ అది మీ సొంతూరు అన్నారు, నందికొట్కూరు అంటేనే మీరే గుర్తొస్తారు. అలాంటిది మీరు ఈ సంబంధం ఎవరితో సంబంధం లేకుండా జరిగిన సంఘటన ఎలా దుర్ఘటన, దీనికి అందరూ రెస్పాండ్ అవుతున్నప్పుడు సగటు మనిషిగా పొలిటీషియన్స్ ఇవన్నీ పార్టీస్ పక్కన పెట్టేసి మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. మిమ్మల్ని మీరు అడ్డుకోవడంలో వాళ్ళ మెయిన్ రీజన్ అని మీకేమనిపిస్తుంది? ఏమో నాకైతే ఐడియా లేదండి. మీరు అక్కడికి వెళ్తే గొడవలు జరుగుతాయి అనుకుంటున్నారా? అది కనుక్కోవాలా, వాళ్ళని అడగాల. నా సొంత ఊరికి పోయేటప్పుడు అడ్డంకి ఎందుకని పోలీసు వాళ్ళని అడుగుతున్నా పొద్దున్న నుంచి. రీజన్ ఏమో చెప్పండి, అడ్డుకోవడానికి గల కారణం ఏమో చెప్పండి. పోనీ బాధితులు ఎవరైనా నన్ను రావద్దని చెప్పినారా? ఒకవేళ బాధితులే రావద్దని చెప్తే నేను కూడా పోను కదా.